నమస్తే, నేను మీ తేజస్వి. ఈరోజు మనం వచ్చేసాము ఫ్రీ ఫుడ్ సిరీస్లో భాగంగా కోటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి దగ్గరికి. అండ్ ఇక్కడ 7 అవుతోంది, చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలా రకాల టిఫిన్స్ పెడుతూ ఉంటారంట. అసలు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఇదంతా చేస్తున్నారు, ఏమేమి టిఫిన్స్ పెడతారు అని తెలుసుకుందాం. వచ్చేసి మ్యామ్ నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? గోపాల్ అగర్వాల్. ఓకే సార్, అసలు ఏంటి దీని రీజన్ ఏంటి, ఎందుకు ఇలా ఫ్రీ టిఫిన్స్ ప్రొవైడ్ చేయాలని అనుకున్నారు? Actually, madam, from the lockdown, we all our team and decided to start the free service to the needy people, because so many people have without food. They are sleeping without food. They are staying without food. So we are concept start to this concept. Okay. So we start from the lockdown. So now continue from this from lockdown. We are doing 365 days service from 3 different places. At the first is the maternity hospital Goti, and second is the ENT hospital, and one more place is the Usmania hospital. Okay. So we have team members. So from all team members and sponsors, we are doing this service. ఎంతమంది ఉంటారు సార్? అంటే టీమ్ మెంబర్స్ అంటే So 15 members work over. 15. Yes. ఓకే, రెగ్యులర్ గా 365 డేస్ Yes, 365 days we are served 365 days. ఓకే, అండ్ ఏమేం టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తారు? So idli uttapa and idli bonda, sometimes puri aloo curry, kachori, jalebi, like that we serve whatever the possible we get, and we are served to them. ఓకే, అండ్ ప్రిపరేషన్ అది ఎక్కడ జరుగుతుంది? Preparation మా పర్సన్స్ ఉన్నారు. నందు భయన్ ఉన్నారు, ఈయన పూరి ప్రిపరేషన్ చేస్తారు. వన్ మోర్ పర్సన్ ఇస్ దేర్, ఆయన ఇడ్లీ బోండా ఉత్తప్ప ప్రిపరేషన్ చేస్తారు. అండ్ జలేబీ కచోరీ జలేబీ అండ్ వి విల్ పర్చేస్ ఫ్రమ్ ద అదర్స్ అండ్ వి సర్వ్ దేర్. అండ్ అంటే ఇప్పుడు 365 డేస్ ప్రొవైడ్ చేయడం అంటే చాలా కష్టం. అంటే ఇప్పుడు కొన్నిసార్లు వర్షం పడొచ్చు, అలా చాలా అబ్స్టకల్స్ ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్స్ లో ఎనీ మ్యాటర్, వర్షం రానియండి, తుఫాన్ రానియండి, ఎండ రానియండి, చలి రానియండి, so we serve 365 days. ఓకే, By the team, not only for me. This is Gopal Modi sir, this is Chamanlal Agarwal, and one more person, my brother Krishan Agarwal, and myself Gopal Agarwal, and Rajesh Agarwal, Pankaj Agarwal, Kanaya Agarwal, Sanjay Agarwal, Alok Agarwal, we do all. ఓకే, అంటే మీరందరూ ముందు నుంచి ఫ్రెండ్సా? Our friends, we are our friends. ఓకే, అలా స్టార్ట్ చేశారు. Yes. పర్ డే ఎన్ని ప్రిపేర్ చేస్తారు సార్? Per day we serve 3 places. Each place we serve 200 plates. ఓకే, 200 plates. 200 అన్ని ఒక్క చోటే ప్రిపేర్ చేస్తారా? Different items, different places. ఓకే, అంటే ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ కి ప్రిపరేషన్ ఉంటది, అండ్ ఎక్కడికక్కడ సెపరేట్ గా ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా సెపరేట్ తీసుకొని వస్తారు. ప్లేస్ మాత్రం ఫిక్స్. ఓకే, అండ్ అంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు, అంటే ఈ హాస్పిటల్ చుట్టూ ఉండే వాళ్ళు? We are doing the nearby hospital. So hospital patients, attenders, and చాలా పూర్ పీపుల్స్ వస్తారు. వాళ్ళకి ఒక 50 రూపీస్ పెట్టి ఈ రోజు ప్లేట్ కొనాలంటే వాళ్ళకి కష్టం ఉంటుంది. మినిమం 50 రూపీస్ కంటే తక్కువ ప్లేట్ ఉండదు. సో ఒక ప్లేట్ లో వాళ్ళు తీసుకొని 2-3 అంటే వాళ్ళు వెయిట్ చేయలేదు. సో దాని గురించి మేము సర్వ్ చేస్తాం. సో ఎవరు వచ్చినా మేము పెడతాం. అండ్ స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా? యా, స్పాన్సర్స్ కూడా ఉంటారు మా దగ్గర చాలా మంది. సో వాళ్ళ ఆ స్పాన్సర్స్ వాళ్ళ ద్వారా కూడా అవుతుంది. ఎవరింట్లో అయినా మ్యారేజ్ యానివర్సరీ ఉంటుంది, బర్త్డే ఉంటుంది, పెద్దవాళ్ళు దినాలు ఉంటాయి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ ఒకేషన్ we will sponsor the amount, we will serve the food. ఓకే, అంటే ఫస్ట్ నుంచి ఒకళ్ళే స్పాన్సర్షిప్ చేస్తారా? ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు? Every day different sponsors. Sometimes sponsors లేకుండా మేము చేస్తాం. మీరే అన్ని వేసుకొని చేస్తారు. అంటే ఇప్పుడు పర్ డే టిఫిన్స్ ప్రొవైడ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది సార్ జనరల్? సో మాకు వచ్చేసి నియర్ అబౌట్ ఇప్పుడు ఇడ్లీ ఉత్తప్ప తీసుకుంటే మాకు 2500 రూపీస్ కాస్ట్ వస్తుంది ఒక చోట. అండ్ పూరి ఆలు కర్రీ తీసుకుంటే మాకు 3000 రూపీస్ కాస్ట్ వస్తుంది. కచోరీ జలేబీ అది తీసుకుంటే అది కూడా 3000 రూపీస్ కాస్ట్ వస్తుంది. అండ్ అంటే ఇప్పుడు గ్యాస్ అది చాలా ఇబ్బందిగా ఉంది కదా, ఇలాంటి టైంలో కూడా పూరి కచోరీ ఇలా పెట్టాలంటే కష్టం. ఎలా అయినా అడ్జస్ట్ చేసుకుంటున్నాం, నడుస్తుంది. మా నందు భాయ్ గారు పూరి తీసుకొని వస్తారు, ఆయన అడ్జస్ట్ చేసుకొని గ్యాస్ ఎలా అయినా మనం జనాలకి పూర్ పీపుల్స్ కి ఎవరికైనా జనాలకి సేవ చేయాలని ఆ ఉద్దేశంతో ఎలానో మేనేజ్ చేసి తీసుకొని వస్తున్నారు. కొంచెం కమర్షియల్ గ్యాస్ కాస్ట్లీ అవుతుంది, అయినా సరే మేనేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరు చేస్తుంది చాలా మంచి పని కాబట్టి మేబీ దేవుడు కూడా అలా సపోర్ట్ చేస్తున్నారు. అందరి సపోర్ట్ వల్ల అవుతుంది, మా ఒక్కరి వల్ల అవుతలేదు, అందరి సపోర్ట్ వల్ల అవుతుంది. ఇంకా మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి, చాలా మందికి ఫుడ్ పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.
కదా, కోటి మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర ఫ్రీ ఫుడ్ అండ్ ఓన్లీ పేషెంట్స్ మాత్రమే కాదు, జిహెచ్ఎంసీ వాళ్ళు, హమాలీలు అండ్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది అలా చాలామంది ఇక్కడ టిఫిన్ అయితే తింటూ ఉన్నారు. అండ్ ఇలాగే చాలా చోట్ల కూడా వీళ్ళు ఇంకా ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారట. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు వి6.